హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వాట్సాప్లో చాట్ హెడ్స్ ఎలా వస్తాయో తెలుసుకుందాం. జనరల్గా వాట్సాప్లో చాట్ హెడ్స్ ఫీచర్ లేదు, కానీ చాట్ హెడ్స్ ఎలా వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు ఎటువంటి వీడియో అయినా కావాలంటే, ఇలాంటి ఫోన్ని ఎఫిషియెంట్గా ఎంత బాగా యూజ్ చేసుకోవాలో యాప్స్ని తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఆ కామెంట్ని తప్పకుండా చూసి మీకు రిప్లై వస్తాం. ఈ విషయానికి వస్తే, జనరల్గా మనం ఏదన్నా గేమింగ్ ఆడేటప్పుడు వాట్సాప్లో మెసేజ్ వస్తే వాట్సాప్ ఓపెన్ చేసి రిప్లై ఇచ్చి మళ్ళీ గేమ్ ఆడాలి. లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేసేటప్పుడు వాట్సాప్లోకి వెళ్ళి అక్కడ రిప్లై ఇచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇదంతా టైం పడుతుంది. అందుకే మెసెంజర్లో లాగా చాట్ హెడ్ ఒకటి వచ్చింది వాట్సాప్ కూడా. ఇది ఎలా అంటే, ప్లేస్టోర్లో ఫ్లై చాట్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి. నేను ఇది ముందుగానే ఇన్స్టాల్ చేశాను. ఇది ఎక్కువ ఎంబీ కూడా ఉండదు, జస్ట్ 2.3 MB ఉంటుంది. దీన్ని ఆన్ చేయగానే మీకు ఇక్కడ రెండు సిస్టమ్ అవుట్లే అని ఒకటి, రిసీవ్ నోటిఫికేషన్స్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎలా చేయాలి, రెండింటికి పర్మిషన్స్ అవి ఈ టిక్ కొట్టగానే ఇలా ఈ 3 ఆన్ చేసే ఉంటాయి. వీటిలో లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ బ్లైండ్ టు నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ ఉండిద్ది. ఆ ఆప్షన్ని మీరు ఆన్ చేసుకోవాలి. మూడింట్లో జనరల్గా మీకు ఏవి కావాలంటే వాట్సాప్ చాట్ హెడ్స్గా వాటి వరకు ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేయగానే మీకు ఇప్పుడు వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ పెట్టగానే డైరెక్ట్గా మీకు చాట్ హెడ్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను వేరే నెంబర్ నుంచి వాట్సాప్కి మెసేజ్ పెడతాను చూడండి. హాయ్ అని మెసేజ్ పెడుతున్నాను. ఇదిగోండి వాట్సాప్ మీకు కనిపిస్తుంది. వాట్సాప్ సింబల్ పైన దాని పక్కన బ్రహ్మతేజ అని మెసేజ్ పెట్టారు నాకు. నేను ఇక్కడే హాయ్ అని రిప్లై ఇస్తున్నాను. మీరు దీన్ని ఈ చాట్ హెడ్ని మెసెంజర్లో ఎలాగైతే డిజేబుల్ చేస్తారో కిందకని, దీన్ని కూడా ఎలానే డిజేబుల్ చేయొచ్చు. ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ 2 ఉన్నాయి హాయ్ అని. నేను ఇంకో మెసేజ్ పెడుతున్నాను, ఎలా ఉన్నావు అని. ఈ 3 మెసేజ్లు మీరు చూస్తున్నారు కదా. మీకేంటంటే ఇప్పుడు మీరు వాట్సాప్కి లాక్ పెట్టుకున్నా కూడా ఈ మెసేజ్ ఇలానే వస్తుంది. వాట్సాప్ ఓపెన్ అవ్వకుండా ఇలా వస్తుంది. కానీ ఇదేంటంటే, ఇలా ఒకసారి డిజేబుల్ చేసిన తర్వాత ఇందులో ఉన్న ప్రీవియస్ మెసేజెస్ అన్నీ డిలీట్ అయిపోతాయి. మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. ఆ మెసేజ్లన్నీ ఇక్కడి నుంచి సెండ్ అవుతాయి. మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. మీరు అవి చూసినట్టు కూడా బ్లూటిక్స్ పడవు. ఇప్పుడు మళ్ళీ నేను హాయ్ అని మెసేజ్ పెడుతున్నాను చూడండి. మళ్ళీ సేమ్ అలానే వచ్చింది. మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. ఇంకొక మెసేజ్ పెడుతున్నాను చూడండి, ఎక్కడ ఉన్నామని. అలా మీకు వాట్సాప్కి మెసెంజర్కి ఎందులో అయినా ఆన్ చేసుకుంటే ఎందులో అయినా వస్తుంది, అలానే వస్తుంది. సో మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.